వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. బీసీలకు రిజర్వేషన్ల అమలు పట్ల చిత్తశుద్ధి లేని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం విలేకరుల సమావేశంలో మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్ గౌడ్. సాక్షి మీడియాపై ఏపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల నిరసన ప్రదర్శన. టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన. తిర్యాని మండల ప్రభుత్వ ఆసుపత్రిని కుదించడంపై గిరిజనుల ఆందోళన. ప్రభుత్వ ఆసుపత్రిని 30 నుండి 15 పడగలకు కుదించడం పట్ల ఆసుపత్రి ఎదుట నిరసన. బీసీల పట్ల మరియు వారికి అమలు చేసే రిజర్వేషన్లపై నిజమైన ప్రేమ చిత్తశుద్ధి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్ అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు ఓట్లు దండుకొని గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా అనౌచితంగా ఆర్డినెన్స్ జారీ చేసి రిజర్వేషన్లను కోర్టులు అడ్డుకునేలా చేసిందని అన్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లపై తీర్మానం చేస్తే బీజేపీ పార్టీ బేషరతుగా మద్దతు ఇచ్చిందని, అలాగే శాసన మండలిలో కూడా తీర్మానానికి మద్దతు ఇవ్వడం జరిగిందని, ప్రభుత్వం అట్టి తీర్మానాన్ని గవర్నర్కు పంపి సమయం ఇవ్వకుండా వెనువెంటనే ఆర్డినెన్స్ జారీ చేయడం వలననే కోర్టుల్లో జీవో నెంబర్ 9ని కొట్టివేయడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దుష్టబుద్ధితో చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి బీజేపీ పార్టీని బీసీలకు వ్యతిరేకంగా చూపేందుకు ప్రయత్నిస్తుందని ఆయన అన్నారు. బీసీల రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధంగా ఇవ్వడానికి బీజేపీ ఎప్పుడూ మద్దతు తెలుపుతూనే ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు గాజుల ముఖేష్ గౌడ్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డిలో ఒక డిక్లరేషన్ చేసింది. మేము జనాభా సర్వే చేస్తాము, వచ్చినటువంటి ఫలితాల ప్రకారము దామాషా ప్రకారము రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి ఆ రోజు ప్రజలందరినీ మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని ఈరోజు చేతులెత్తేసినటువంటి పరిస్థితి లోపల ఇతర పార్టీలపై దొబ్బి ఈ నెపాన్ని ఇతర పార్టీల మీద నెట్టేసి చేతులు దులుపుకోవాలనేటువంటి ఆలోచన లోపల రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనబడతా ఉన్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోని మంత్రులు కానీ అదే పంతా కొనసాగిస్తూ ఉన్నారు తప్ప బీసీలకు నిజమైనటువంటి రిజర్వేషన్ ఇవ్వాలి, వీళ్ళను ఆదుకోవాలనేటువంటి చిత్తశుద్ధి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు కామారెడ్డి డిక్లరేషన్ చేసి తప్పుల తడకగా సర్వే చేయించి అసెంబ్లీలో తీర్మానం పెట్టినప్పటికీ మీ దగ్గర ఉన్నటువంటి జనాభా లెక్కల ప్రకారం కాకుండా 42% రిజర్వేషన్లకు అమలు చేయడానికి, మీరు బీసీలకు రిజర్వేషన్ అమలు చేయడానికి తీర్మానం పెడితే భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు కావచ్చు, శాసన మండలి సభ్యులు కావచ్చు, మీకు బేషరతుగా మద్దతు చెప్పి మేము బీసీలకు మద్దతుగా ఈ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినటువంటి సంగతి మీ అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ అసెంబ్లీలో తీర్మానం చేసి శాసన మండలిలో తీర్మానం చేసి పాస్ అయిపోయిన తర్వాత గవర్నర్కు పంపించినారు. గవర్నర్ దగ్గర ఏ బిల్లు పంపించినా కానీ కనీసము దానికి మినిమం టైం లిమిట్ ఉంటుంది. ఒక 100 రోజుల 3 నెలల టైం లిమిట్ అనేది ఉన్నది. ఆ టైం లిమిట్ పూర్తి కాకముందే ఆధారబాధారగా మీరు ఆర్డినెన్స్ జారీ చేసిండ్రు. మీరు ఆర్డినెన్స్ జారీ చేసి ఎన్నికలకు పోవడం మూలంగా సాంకేతిక లోపం కారణంగా రాజ్యాంగం లోపల ఉన్నటువంటి నియమ నిబంధనలకు వ్యతిరేకంగా లోపభూయిష్టంగా మీరు ఆర్డినెన్స్ జారీ చేయడం వల్ల ఇవాళ బీసీలకి ఈ యొక్క పరిస్థితి దాపురించిందని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. మరి మీకు 42% రిజర్వేషను ఇస్తారని హామీ మీరు వైపేమో ఆర్డినెన్స్ ఇస్తారు. ఆర్డినెన్స్ ఇచ్చిన తెల్లారే లేట్ లేదు, ఒక ఆయన అయితే ఆర్డినెన్స్ ఆ కాపీ బయటికి రాకముందే కోర్టుకు పోయి
అంటే హైకోర్టు మొట్టికాయలేసింది. ఏదయ్యా నీ దగ్గర ఉన్న కాగితం కమ్మున్నారా 42% రిజర్వేషన్ ఇస్తానని రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి అని ఆర్డినెన్స్ ఇచ్చినాక రాపమని చెప్పి వాపసు పంపితే ఆ విషయం అందరికీ తెలుసు. మళ్ళీ ఆర్డినెన్స్ ఇయ్యంగానే 1-2 గంటల వ్యవధి లోపల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేస్తుంది, రెడ్డి జాగృతి సంస్థ కేసు చేస్తుంది. ఎట్లండి మీ సామాజిక వర్గము మిమ్మల్ని మేము రెడ్డి సామాజిక వర్గానికి ప్రాతినిధ్యంగా మిమ్మల్ని మీరు గుర్తించుకుంటారు కదా రేవంత్ రెడ్డి గారు, మీ రెడ్డి జాగృతి సంస్థను మీరు ఎందుకు ఆపలేదని చెప్పి నేను ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నేను ఒకటి ఆరోపణ చేస్తా ఉన్నా, మీరే ఈ కేసు వేయించిండ్రు. ఈ యొక్క ఎన్నికలకు పోవడం ఇష్టం లేక రెడ్డి జాగృతితోటి ఈ ప్రభుత్వంలోని పెద్దలు రేవంత్ రెడ్డి గారి కేసు వేయించిందని ప్రజలకు సుస్పష్టంగా అర్థమవుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మరి ఇంకో విషయం, రేపు 18వ తేదీ బీసీ సంఘాల ఆధ్వర్యంలో గల జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఏదైతే బీసీలకు న్యాయం చేయాలనేటువంటి పోరాటం చేస్తున్నామో ఈ యొక్క ఉద్యమం లోపల భారతీయ జనతా పార్టీ మంచిర్యాల జిల్లా కార్యకర్తలందరూ బేషరతుగా మద్దతు చెప్తారని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తాం. ప్రతి మండల కేంద్రం లోపల ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం లోపల పాల్గొంటారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో కూడా మాకు ఒక పెద్ద ఎత్తున మా యొక్క పట్టణ 4 జోన్ల అధ్యక్షులు ఉన్నారు, సీనియర్ బీసీ నాయకులు ఉన్నారు. మా వాళ్ళందరూ కూడా ముఖేష్ అన్న కావచ్చు, మా యొక్క కృష్ణమూర్తి కావచ్చు, అక్కల రమేష్ అన్న కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులు ఇద్దరులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ బంద్ లోపల పాల్గొని బీసీ సంఘాలకు ఐక్యంగా భాషణగా నిలుస్తామని నేను తెలియజేస్తా ఉన్నా. 18వ తారీఖు నాడు జరగబోయే బీసీ సంఘాల ఐక్య వేదిక పిలుపునిచ్చిన బంద్ సందర్భంగా మేము దానికి మద్దతు తెలుపుతూ 2 పార్టీలు బీసీలతో ఆటలాడుతున్నాయి. ఎవరు? ఒకటి బీఆర్ఎస్, ఒకటి కాంగ్రెస్. అది స్పష్టంగా తేటతెల్లం అవుతుంది. ఆనాడు కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో బీసీలకి ఎంత చిన్న చూపు చూసారో, వాళ్ళ మంత్రివర్గంలో ఎందరికి చోటు ఇచ్చారో అర్థమవుతుంది. ఈరోజు అదే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి రెడ్డి సామాజిక వర్గానికి ఎన్ని మంత్రి పదవులు ఇచ్చారు, మరి బీసీ సామాజిక వర్గానికి ఎన్ని మంత్రి పదవులు ఇచ్చారు కూడా ప్రజలందరూ చూస్తున్నారు, బీసీ బిడ్డలందరూ ఆలోచిస్తున్నారు. మా బీజేపీ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో డైరెక్ట్గా ప్రకటించింది బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని. 38 జిల్లాలలో బీసీ జిల్లా అధ్యక్షుడిని ఎంతమందిని చేసిందో కూడా మీ అందరికీ తెలుసు. బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించే పార్టీ ఏదైనా ఉన్నదంటే అది బీజేపీతోనే సాధ్యమవుతుందని ప్రజలందరూ నమ్ముతున్నారు. మేము కట్టుబడి ఉన్నాం. 42% రిజర్వేషన్లు మరి అమలు పరచడానికి మేము ఎక్కడికంటే అక్కడికి రావడానికి కట్టుబడి ఉన్నామని మా రాష్ట్ర పార్టీ మరి జిల్లా పార్టీ నిర్ణయించింది. మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ అందులో ఒకటి మతపరమైన రిజర్వేషన్లు ముస్లింల కల్లో 10% పెడతామని చెప్తేనే మేము ఒప్పుకుంటలేము. మీరు అసలు తెలంగాణ రాష్ట్రంలోనే ముస్లింలు లేరు అని ఒక మీ సర్వే చెప్తున్నది. క్రిస్టియన్లు లేరు, మొత్తం అందులోనే కలిపేసి తప్పుల తడగా సర్వే నిర్వహించేసి తూతూ మంత్రంగా సుప్రీంకోర్టులో ఎట్లయినా మరి అది కొట్టివేస్తా మరి అది పోతుందని చెప్పేసి ఏదో 20 నెలల నుంచి మరి సర్పంచ్ ఎలక్షన్ నిర్వహిస్తలేదు, ఈ ప్రభుత్వం ఫెయిల్ అవుతుందనే ధోరణితోని హైకోర్టు మెట్టికాయలతోని మీరేదో తూతూ మంత్రంగా ఒక నోటిఫికేషన్ జారీ చేసి మేము రెడీ ఉన్నామని చెప్పేసి ఏదో మేకపోతు గంభీరం వల్ల ప్రదర్శించారు. కానీ ప్రజలందరూ మిమ్మల్ని గమనిస్తారు. ప్రపంచంలో అతి తక్కువ కాలంలో ప్రజల విశ్వాసం కోల్పోయిన పార్టీ ఏదైనా ఉన్నదంటే అది రేవంత్ రెడ్డి మరి ముఖ్యమంత్రిగా ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ అని ప్రజలందరూ నమ్ముతున్నారు. నకిలీ మద్యంపై వార్తలు ప్రచురించిన సాక్షి మీడియాపై ఏపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను నిరసిస్తూ శుక్రవారం మంచిర్యాల ఐబీ చౌరస్తాలో జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూఏజే జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డేగ సత్యం, సంపత్ రెడ్డిలు మాట్లాడుతూ మద్యంపై వార్తలుపై ఏపీ ప్రభుత్వం గత 4 రోజులుగా సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డికి పలుమార్లు నోటీసులు ఇవ్వడాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వ అరాచక పాలన దమనకాండకు నిదర్శనమని అన్నారు. సాక్షి ఎడిటర్తో పాటు జర్నలిస్టులపై నమోదు చేసిన తప్పుడు కేసులను వెంటనే ఎత్తివేయాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల సాక్షి బ్యూరో ఆకుల రాజు, రాజేష్, జర్నలిస్టులు సురేష్ చౌదరి, శ్రీనివాస్, వంశీకృష్ణ, కాశం సతీష్, రవిరాజు, ఉదయ్, కల్వల శ్రీనివాస్, దేవరాజ్, రాజలింగు, భూపతి రవి, నరేష్, పూరేళ్ల లక్ష్మణ్, ఎర్రం ప్రభాకర్, శ్రీధర్, ప్రజా సంఘాల నాయకులు దేవి పోచం,
గుమ్ముల శ్రీనివాస్ పాల్గొన్నారు. పత్రిక జర్నలిస్టుల పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న పక్షపాతి చర్యలను వెంటనే నిలిపివేయాలని ఈడబ్ల్యూఎఫ్జే ఐజేయు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము. సహజంగా అయితే వార్తాకథలు తప్పుడు సమాచారం భావించినప్పుడు నోటీసులు పంపడం ఆనవాయితీ. కానీ ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఎడిటర్ దొరికేంత వరకు వరుసగా 3 రోజుల పాటు ఆఫీస్కి వెళ్ళి అతని బెదిరింపులకు అంటే పరోక్షంగా బెదిరింపు పాల్పడడం అనేది అనైతిక చర్య. ఇది మొదటిసారి కాదు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి. ఇంతకుముందు కూడా సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డిపై ఇప్పటికొకసారి అట్లనే వేధింపులకు పాల్పడ్డారు. వార్తలు అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు తప్పని భావిస్తే ఆ చర్యలు వేరే ఉన్నాయి. ఇట్లా డైరెక్ట్గా ఒక పర్సన్ ఏం చేస్తూ రాసిన రిపోర్ట్ మొదలుగా ఎడిటర్ వరకు ఖచ్చితంగా చర్యపడడం అనేది ఇది కొత్త ఒరవడి. జర్నలిస్టులపై ప్రభుత్వాల ఈ వైఖరి మారాలి. అంటే మీ ప్రభుత్వంలో ఉంటే ఒక తీరు, ప్రతిపక్షంలో ఉంటే ఇంకో తీరా. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీకు సపోర్ట్ చేసింది పత్రికలు చేయలేదా? అవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా ప్రభుత్వం రాగానే ఎక్కడో ప్రభుత్వం బదనాం అవుతుందంటే ఆ బదనం కాకుండా మీరు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కల్తీ మద్యం దాగి పబ్లిక్ ప్రాణాలు పోతే ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? వహించాల్సింది పోయి దాన్ని బయటికి తీసినటువంటి జర్నలిస్టుల మీద ఖచ్చితంగా చర్యలకు పాల్పడడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా చంద్రబాబు గవర్నమెంటు ఇట్లాంటి దుశ్చర్యలను విడనాడాలి. లేని పక్షంలో మా యూనియన్ తరఫున పెద్ద మొత్తంలో నిరసన కార్యాలు చేపడతామని హెచ్చరిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి పైన అక్రమంగా కేసులు పెట్టి ఆయన రాసిన వార్తల పైన విశ్లేషణ చేసి ఆ కల్తీ కళ్ళుకు నలుగురు చనిపోయారు కదా, వాళ్ళైన కల్తీ కళ్ళుకు కారకులైన మాఫియా పైన చర్యలు తీసుకోవాల్సింది పోయి నిజాలు రాసిన సాక్షి దినపత్రిక ఎడిటరు మరియు సబ్ ఎడిటర్ల పైన ఆ సోర్స్ ఇచ్చిన పైన కేసులు పెడతాం అనే ఎంక్వైరీ పేరిట వేధింపులకు గురి చేయడం ఆ ప్రభుత్వానికి భావ్యం కాదు. ప్రభుత్వాలు 5 సంవత్సరాలు ఉంటాయి. 5 సంవత్సరాలు పోతే మేము జర్నలిస్టులు అనేది మేము వృత్తిరీత్యా ఉపాధి కోసం బతుకుతున్నా తప్ప మీ రాజకీయ కోణాలు మాని మా పైన వేధింపులు మానుకోవాలని మేము ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు మీ విధానాలు మార్చుకోకపోతే భవిష్యత్తులో మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇటు దేశవ్యాప్తంగా మేము ఈ నిరసన కార్యక్రమాన్ని ఉధృతం చేసి మీకు గుణపాఠం చెప్పక తప్పదని మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం ధనంజయ రెడ్డిపై పెట్టిన కేసులు మరియు స్టాఫ్ పైన పెట్టిన కేసులు వెంటనే విరమించుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. లయన్స్ ఇంటర్నేషనల్ మంచిర్యాల ఆధ్వర్యంలో ఈ నెల 14న లయన్స్ భవన్లో నిర్వహించిన ఉచిత కంటి శస్త్రచికిత్స నిర్ధారణ శిబిరంలో 150 మందిని వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో 38 మందికి కంటి శస్త్రచికిత్సలు అవసరమని తేలడంతో వారికి కరీంనగర్ రేకుర్తి ఐ ఆసుపత్రిలో ఉచిత కంటి శస్త్రచికిత్సలు నిర్వహించడం జరిగింది. మంచిర్యాల నుండి శస్త్రచికిత్సలు అవసరమైన 38 మందిని రేకుర్తి ఐ హాస్పిటల్కు తీసుకువెళ్లి శస్త్రచికిత్సల తరువాత ఈరోజు ఉదయం 10 గంటలకు మంచిర్యాలకు తిరిగి తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా వారిని తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించి పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్ వి మధుసూదన్ రెడ్డి, డాక్టర్ కె సుగుణాకర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, కొత్త సురేందర్, అధ్యక్షులు కారుకూరి చంద్రమౌళి, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. నమస్కారం అండి. లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20G ఆధ్వర్యంలో ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ మంచిర్యాల, లయన్స్ క్లబ్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ, లయన్స్ క్లబ్ ఆఫ్ గర్మిల్లా వివిధ క్లబ్బుల సహాయ సహకారాలతోటి ఈ నెల 14వ తారీఖు లయన్స్ భవన్లో నిర్వహించినటువంటి ఉచిత కంటి శస్త్ర నిర్ధారణ శిబిరంలో ఎవరైతే
కంటి శస్త్రచికిత్సలకు ఎన్నుకోబడ్డారో వారిని మేము మా లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ రేకుర్తిలో నిర్వహిస్తున్నటువంటి ఐ హాస్పిటల్కి వారు సమకూర్చినటువంటి ఉచిత బస్సులో పంపించడం జరిగింది. ఈరోజు 38 మందికి ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించి వారిని ఈరోజు డిశ్చార్జ్ చేసి మంచిర్యాలలో వారి స్వస్థలాలకు పంపించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మేము లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ మోటో అంధత్వ నివారణ. దీనిలో భాగంగానే మరి ప్రతి నెల 2 సార్లు ఇలాంటి కార్యక్రమాలను వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్నాము. దీనిలో ముఖ్యంగా వైట్ రేషన్ కార్డు ఉండి పేద ప్రజలు ఈ కంటి శస్త్రచికిత్సలకు ఎన్నుకోబడడం జరిగింది. వారికి మేము ఉచితంగా అన్ని సదుపాయాలు సమకూరుస్తూ మా హాస్పిటల్స్లలో వారికి కంటి శస్త్రచికిత్స నిర్వహించడం జరుగుతుంది. వాటితో పాటుగా మందులు అద్దాలు కూడా మేము లయన్స్ ఆర్గనైజేషన్ ద్వారా అందజేయడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఏంటంటే మంచిర్యాల పట్టణమే కాకుండా జిల్లాలే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగపరచుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ మరి ప్రతి నెల కూడా మేము వివిధ ప్రాంతాల్లో ఇలాంటి క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. మరి నెక్స్ట్ ప్రోగ్రాంలో మేము మీకు మళ్ళీ ఏ టైంలో పెడతామనేది ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఏంటంటే మనిషికి బాడీలో ఉన్నటువంటి మెయిన్ పార్ట్లో కళ్ళు అనేది అతి ముఖ్యమైనది. మరి కంటి చూపును అందించడం అనేది మరి వారు ప్రపంచాన్ని చూడగలుగుతారు ఎవరైతే కంటి చూపుతో బాధపడుతున్నారో. సో ఈ కార్యక్రమాల్లో మేము వారికి ఈ మెయిన్ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. సో అంధత్వ నివారణ అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశము. సో దీనిలో భాగంగానే మేము మా లయన్స్ క్లబ్ సభ్యులందరి సహాయ సహకారాలతోటి ఇలాంటి కార్యక్రమాలను మేము నిర్వహించడం జరుగుతుంది. గత జూలై అంటే లైనిస్టిక్ ఇయర్ 2025-26లో అంటే జూలై నుంచి అక్టోబర్ ఇప్పటి వరకు దాదాపు 5 క్యాంప్స్ వివిధ ప్రాంతాల్లో కండక్ట్ చేసి 300 పైన మందికి ఇప్పటివరకు ఆపరేషన్లు నిర్వహించడం జరిగింది. సో కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా ప్రజలకు ఎవరైతే ఆపరేషన్ చేయించుకున్నారో వారు కూడా డాక్టర్లు ఇచ్చినటువంటి సలహాలను సూచనలను పాటించి వారి 15 రోజుల వరకు వారి కంటిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లయన్స్ ఇంటర్నేషనల్ మోటో ప్రకారంగా అంధత్వ నివారణ అనే కార్యక్రమంలో భాగంగా 320G అంటే ఉమ్మడి ఆదిలాబాద్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న అన్ని క్లబ్లు కూడా ఫ్రీ ఐ క్యాంప్స్ నిర్వహిస్తూ ఉన్నాయి. ఈ ఫ్రీ ఐ క్యాంప్స్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎవరైతే నిరుపేదలు అంటే 30-40 వేలు పెట్టి బయట కంటి ఆపరేషన్ చేయించుకోలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసమే లయన్స్ ఇంటర్నేషనల్ ద్వారా మేము ఫ్రీ కంటి ఆపరేషన్ చేపిస్తున్నాం. వాళ్ళకు మంచి సహాయకారిగా ఉంటుంది. వాళ్ళకి చక్కగా కంటి చూపు వస్తుంది. వాళ్ళ జీవనం చాలా ఆనందమయంగా జరుగుతున్నట్టు వాళ్ళు చేసుకున్న తర్వాత మాకు చెప్పిన మాటల మీద ద్వారా మీకు తెలియజేస్తున్నాం. అంటే ఇలాంటి ఒక గొప్ప సేవా కార్యక్రమం అనేది లయన్స్ ఇంటర్నేషనల్ ద్వారా అంటే 210 దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా 15 లక్షల మంది మెంబర్షిప్తో ఒక 50,000 క్లబ్తో చేస్తున్న ఒక గొప్ప కార్యక్రమం అన్నమాట. కాబట్టి అంటే ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని అందరు ఎంకరేజ్ చేయవలసిన కోరుతున్నాం. ఇప్పుడు కంటి ఆపరేషన్ చేస్తున్న వాళ్ళు మిగతా వాళ్ళు కూడా వాళ్ళ సమీప బంధువులుగా తెలిసిన వాళ్ళు తెలియజేసి వాళ్ళ బాధ్యత మరింత మంది తెలియజేసినట్టయితే ఈ ఫ్రీ కంటి ఆపరేషన్ అనేది ఇంకా ముందుకు సాగుతుంది. ఆ విధంగా సాగడం వల్ల మొత్తం ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా అంధత్వ నివారణ భాగంగా మన భారతదేశము ఇంకా చాలా అగ్రస్థానంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా ఈ గొప్ప సేవా కార్యక్రమం చేసినటువంటి రేకుర్తి లయన్స్ హాస్పిటల్ డాక్టర్ భాస్కర్ మదేకర్ మెమోరియల్ హాస్పిటల్ ద్వారా ఇటువంటి కంటి ఆపరేషన్ చేస్తున్నాం. ముఖ్యంగా చైర్మన్ గారు కొండ వేణుమూర్తి గారు, వైస్ చైర్మన్ చిద్రా సురేష్ గారికి మా అందరి తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతాను సార్. మాకు ఇలాంటి క్యాంపులు ఇంకా మాకు డేట్స్ ఇచ్చేసి మేము ఇంకా ఎక్కువ సేవ చేసాడని మమ్మల్ని ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లోని సిపిఐ పార్టీ కార్యాలయం ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్లు మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని, కోర్టు స్టేను రద్దు చేసి జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్స్ ఇవ్వాలని, తెలంగాణ బీసీ ఐక్య వేదిక ఇచ్చిన రాష్ట్ర బంద్ పిలుపును జయప్రదం చేయాలని, ఈ బంద్లో వర్తక సంఘాల వారు, కుల సంఘాల వారు, అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు. అన్ని పార్టీలు బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన గవర్నర్ పార్లమెంటుకు పంపకపోవడం బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్ర అని తెలిపారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రాంత బీజేపీ ప్రజాప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు ఇప్పకాయల లింగయ్య, జిల్లా సమితి సభ్యులు మిట్టపల్లి పౌలు, మామిడి గోపి, కాదండి సాంబయ్య, ఎగుడ మొండి, బోయపోతుల కొమరయ్య, కుక్క దేవానంద్, మారపల్లి రవి, తోకల రాజన్న, కరుకూరు రాయలింగు, పోటర్ల రాములు తదితరులు పాల్గొన్నారు. 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి హైకోర్టులో స్టే ఇచ్చిన నేపథ్యంలో రేపు
తెలంగాణ రాష్ట్ర బంద్కు బీసీ సంఘాలు ఐక్య వేదిక మీద బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. ఏదైతే బీసీలు దశాబ్ద కాలంగా బీసీ రిజర్వేషన్ పెంచాలని చెప్పి చేస్తున్నటువంటి పోరాటంలో ఇవాళ అగ్ర కులాల వారు కోర్టుకెళ్ళి ఈ యొక్క రిజర్వేషన్ను స్టే తీసుకురావడం అనేది జరిగింది. ఇవాళ బీసీలపై జరుగుతున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా బీసీ రిజర్వేషన్ సాధించాలని పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ బంద్లో బీసీ సంఘాల వాళ్ళందరూ కూడా అదేవిధంగా అన్ని కులాల వారు కూడా ఈ యొక్క బీసీలకు మద్దతుగా రేపు జరగబోయే బంద్లో పాల్గొని ఈ యొక్క బంద్ను జయప్రదం చేయాలని చెప్పి, అదేవిధంగా రామకృష్ణపూర్ పట్టణంలో ఉన్నటువంటి వర్తక వ్యాపారస్తులు, అదేవిధంగా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం వారు, అదేవిధంగా ఆటో యూనియన్ వారు, అన్ని వర్గాల వారు కూడా ఈ యొక్క బంద్ను జయప్రదం చేయాలని, స్వచ్ఛందంగా బంద్ను పాటిస్తూ ఈ యొక్క బంద్కు మద్దతు ఇచ్చి బంద్ను జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఏదైతే ఈ బీసీ రిజర్వేషన్కు కమ్యూనిస్టు పార్టీ పూర్తి మద్దతు తెలుపుతూ ఈ యొక్క పోరాటాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క పోరాటానికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. రాష్ట్ర జేఏసీ ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర బంద్ రేపు జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు రామకృష్ణపూర్ సిపిఐ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క బంద్లో రామకృష్ణపూర్ పట్టణంలో ఉన్నటువంటి వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు, అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇచ్చి స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనాలని సిపిఐ పార్టీ ప్రజా సంఘాల నుండి కోరడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం మరి కులగణన చేసి జనాభా ప్రతిపాదికన మరి బీసీ 42% రిజర్వేషన్ డిక్లరేషన్ చేసి మరి స్థానిక ఎన్నికలు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరి దాన్ని చట్టబద్ధతగానే 9వ జీవో ఇచ్చి మరి దాన్ని గవర్నర్కు మరి అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీల వారు, అన్ని ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆమోదం తెలిపి మరి గవర్నర్కు పంపించడం జరిగింది. మరి ఆ బిల్లు ఆమోదం చేయకుండా, రాష్ట్రపతికి పంపించకుండా, పార్లమెంట్లో దాన్ని ఆమోదించకుండా బీజేపీ ప్రభుత్వం అడ్డుకోవడం జరిగింది. దానిని ఇలా 50% రిజర్వేషన్ దాటుతుందని చెప్పి ఇలా హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది. ఇలా మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఇలా కోర్టు ఇచ్చినటువంటి స్టే మీద ఇలా తమిళనాడు రాష్ట్రంలో, ఇలా కేరళ రాష్ట్రంలో 60% పైబడి మరి రిజర్వేషన్లు కొనసాగుతూ ఉన్నాయి. ఇలా 9వ షెడ్యూల్ అనేది భారత రాజ్యాంగంలో ఒక భాగం. అది ఇలా 9వ షెడ్యూల్ అనే భారత రాజ్యాంగంలో చెప్పారు. ఇలా కులగణనకు, జనాభాకు అనుకూలంగా రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అని చెప్పి 1951లో చట్టం చేయబడింది. మరి ఆ చట్టానికి అనుగుణంగానే ఇలా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఇలా గవర్నర్ పంపడం జరిగింది. ఇలా గవర్నర్ వ్యవస్థ కావచ్చు, ఇలా సిబిసిఐడి కావచ్చు, ఇలా రాష్ట్రపతి కావచ్చు, అందరూ కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ కనుసన్నల్లో పనిచేస్తున్నారు తప్ప వారు ఎవరు కూడా ఇలా ప్రజల కోసం పనిచేసినట్టు కనిపిస్తలేదు. అందుకే ఇలా బీసీ కుల సంఘాలు, ఇలా బీసీ వాదులు, అదే ఇలా ఎస్సీ ఎస్టీ అన్ని వర్గాల ప్రజలు ఇలా బీసీలకు మద్దతు. రేపు జరగబోయేటువంటి బంద్లో కూడా ఇలా టిఆర్ఎస్, ఇలా కాంగ్రెస్, ఇలా బీజేపీ, ఇలా అన్ని పార్టీలు కూడా, అన్ని ప్రజా సంఘాలు కూడా మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇలా ఈ బీజేపీ వాళ్ళను ఒకటే అడుగుతా ఉన్నాం, ఇలా మీరు బంద్కు మద్దతు ఇవ్వడం మేము స్వాగతిస్తూ ఉన్నాం. అంటే ఇలా ఈ మద్దతు ఇవ్వడంలో అంతరం ఏమిటని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఇలా ఈ బిల్లును అడ్డుకున్నదే ఇలా బీజేపీ ప్రభుత్వం. ఇలా ఈ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 3 ఎమ్మెల్సీలు ఉన్నప్పటికీ కూడా బీసీ బిల్లు మీద మరి కేంద్రంపై మరి ఒత్తిడి చేయకపోవడం మరి సిగ్గుచేటైనటువంటి విషయం. ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరి బీజేపీ నాయకత్వం అంతా కూడా మరి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి మీద మరి పోరాటం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రేపు జరగబోయేటువంటి బంద్ను కూడా అన్ని సబ్బండ వర్గాల ప్రజలు బంద్లో పాల్గొని సహకరించాలని చెప్పి, ఏదైతే 42% రిజర్వేషన్ ఇవాళ వచ్చేంత వరకు, అదేవిధంగా 47% ద్వారానే స్థానిక ఎన్నికలు నిర్వహించేంత వరకు కూడా పోరాటం కొనసాగుతుందని చెప్పి, ఈ యొక్క బీసీ జేసీ ఇచ్చేటువంటి అన్ని కార్యక్రమాలకు రేపు జరగబోయే బంద్కు సిపిఐ పార్టీ ప్రజా సంఘాలు కూడా సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరుగుతూ ఉంది. తిర్యాని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని 15 పడకలకు కుదించడం
కుదించడంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని మండల బీజేపీ పార్టీ శ్రేణులు తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీరని ప్రభుత్వం ఆసుపత్రిని 15 పడకల ఆసుపత్రిగా కుదించడం గిరిజనులకు అన్యాయం చేసినట్లే అని మండల బీజేపీ అధ్యక్షులు సారా రమేష్ గౌడ్ అన్నారు. శుక్రవారం రోజున ఆసుపత్రి ముందు నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత మారుమూల ప్రాంతమైన తిర్యాని మండలంలో 90% గిరిజనులే జీవనం కొనసాగిస్తున్నారని, ఇప్పుడిప్పుడే మారుమూల ప్రాంతాల్లో నివసించే గిరిజనులు ఆసుపత్రికి రావడం ప్రారంభించారని తెలిపారు. గిరిజనులకు సేవలు అందించేందుకు ప్రభుత్వం మరిన్ని పరికరాలు సిబ్బందిని అందించాల్సింది పోయి కుదించడం ఏమిటని ప్రశ్నించారు. 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని 15 పడకల ఆసుపత్రిగా కుదించినట్లు తమ దృష్టికి వచ్చిందని, ప్రభుత్వం వెంటనే 30 పడకల ఆసుపత్రిగా తిర్యాని ప్రభుత్వ ఆసుపత్రిని కొనసాగించాలని, లేని ఎడల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గాయంగి తిరుపతి, జిల్లా కార్యవర్గ సభ్యులు మాడావి సీతారాం, మండల ఉపాధ్యక్షులు తోడసం భాస్కర్, రంగు అరుణ్ గౌడ్, కొట్నాక బారిక్రావు, శంకర్ కుమార్, భీమ్రావు, విజయ్, దాలువతరావు తదితరులు పాల్గొన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంతమైన తిర్యాని మండలంలో 30 పడకల ఆసుపత్రి ఉన్నది. ఈ మధ్య కాలంలో ఈ ఆసుపత్రికే రోగుల సంఖ్య అనేది క్రమంగా పెరుగుతున్నది. అయితే ఈ మధ్య కాలం లోపల ఈ 30 పడకల ఆసుపత్రిని కుదించే ప్రయత్నం, 15 పడకల ఆసుపత్రిగా కుదించే ప్రయత్నం ఏదైతే స్టేట్ వైడ్ పాలసీ కింద ప్రభుత్వం తీసుకుందో ఆ ప్రయత్నాన్ని ప్రభుత్వము తక్షణమే విరమించుకోవాలి. ఎందుకంటే ఈ మారుమూల ప్రాంతానికి, ఈ తిర్యాని మండలానికి రోడ్డు సౌకర్యం సరిగా లేదు. జిల్లా కేంద్రానికి వెళ్ళాలన్నా, ఎటు వెళ్ళాలన్నా రోడ్డు సౌకర్యం సరిగా లేదు. ఈ ఆసుపత్రి పైనే తిర్యాని మండలంలోని ప్రజలందరూ కూడా ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వ నిర్ణయం ఏదైతే ఉందో ఈ నిర్ణయాన్ని కొనసాగించినట్టయితే ఇక్కడ సిబ్బంది లేకపోతే ఇక్కడ ఉన్న ఏదైతే ఉందో 95-96% గిరిజనులకు అనేది తీవ్ర అన్యాయం జరుగుతున్నది. ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఇక్కడి గిరిజనుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, వారి ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధి ఉన్నా కానీ ఈ ప్రయత్నాన్ని ప్రభుత్వము తక్షణమే విరమించుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము కోరడం జరుగుతున్నది. లేని ఎడల దీన్ని కొనసాగించినట్లయితే మేము తప్పకుండా ప్రజల లోపల అవగాహన తీసుకొచ్చి అనేక ఉద్యమాలు, అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తాజ్ బాబా సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఉస్మాన్ పాషా చేస్తున్న సేవలు అభినందనీయమని బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామస్తులు తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించి కీర్తి పురస్కార్ అవార్డు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా అందుకున్న ఉస్మాన్ను గ్రామస్తులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గత కొంతకాలంగా చేస్తున్న సేవా కార్యక్రమాలను వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కన్నాల గ్రామస్తులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లాలోని తవక్కల్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ మంచిర్యాల తవక్కల్ పాఠశాలలో ఈరోజు తవక్కల్ విద్యాసంస్థల అధినేత అబ్దుల్ అజీజ్కి
2025 సంవత్సరానికి గాను ల్యాడ్ ఇండియా వారి ఆధ్వర్యంలో జరిగిన మాజీ రాష్ట్రపతి సైన్స్ పితామహుడైన ఏపీజే అబ్దుల్ కలాం 94వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అబ్దుల్ అజీజ్ అందుకున్నారు. అందుకు గాను మంచిర్యాల పాఠశాలల బ్రాంచ్ వారు పాఠశాలలో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ప్రిన్సిపల్ శాలువాలతో సన్మానించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. కార్యక్రమం అనంతరం ముందస్తు దీపావళి పండుగ వేడుకలు పాఠశాల విద్యార్థులతో పాటు టీచర్లు ఘనంగా జరుపుకున్నారు. మిలిటరీలో చేరి 12 సంవత్సరాలు దేశానికి సేవలు అందించారు. దేశానికి తగిన మంచి పౌరులను తయారు చేయాలని సంకల్పించి విద్యారంగంలో ఉపాధ్యాయులుగా ప్రవేశించారు. రామకృష్ణాపూర్లో తవక్కల్ పాఠశాల పేరుతో పాఠశాల ప్రారంభించి అభివృద్ధి సాధించి మందమరిలో మరొక బ్రాంచ్ స్థాపించారు. కొద్ది రోజుల్లోనే మంచిర్యాలలో మరొక పాఠశాలను స్థాపించారు. వీరి విద్యా సంస్థ నిర్వహణను చూసి పోషకులందరూ మెచ్చుకున్నారు. అలాగే రామకృష్ణాపూర్లో మరొక పాఠశాల స్థాపించి మార్గదర్శకం చేస్తున్నారు. జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యంలోని కమిటీలలో అనేక పదవులు నిర్వహించి పదవులకే వన్నె తెచ్చారు. జిల్లాలోని ఎన్నోసార్లు ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు అందుకున్నారు. ఇలా ఇంతింతై వటుడింతై అన్నట్టు ప్రస్తుత గౌరవ గవర్నర్ గారి చేతి నుండి ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు అందుకోవడం ఎంతో ప్రశంసనీయం. ఇంకొక కోణంలో వీరి సామర్థ్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. వీరి సహధర్మచారిణి శ్రీమతి షహనాజ్ బేగం గారు వీరికి తోడు నీడగా వెన్నుదన్నుగా ఎంతో సహకరిస్తారు. 140 కోట్ల జనాభాలో ఆ వ్యక్తినే మనం ఆయన మరణించిన తర్వాత కూడా అంత గొప్పగా 94వ జయంతిని అంత ఘనంగా నిర్వహిస్తూ ఒక దేశానికి రాష్ట్రపతి అయిన తర్వాత కేవలం మనకున్న రాష్ట్రపతుల్లో డాక్టర్ రాధాకృష్ణన్, దాని తర్వాత ఏపీజే అబ్దుల్ కలాం గారినే అన్ని సందర్భాల్లో మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. మిగతా చాలామంది రాష్ట్రపతులు వాళ్ళ యొక్క సర్వీసెస్ని వాళ్ళు కంటిన్యూ చేశారు. బట్ టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చేసరికి స్టూడెంట్స్ టోటల్ నేషన్ లేసి సెల్యూట్ కొట్టేది వీళ్ళిద్దరికే. సో మిగతా వాళ్ళందరూ సేవ చేశారు వాళ్ళ రంగాల్లో. బట్ వీళ్ళిద్దరూ చాలా గ్రేట్ పర్సన్స్. సో వాళ్ళు ఆ నాలెడ్జ్ని, ఆ విజ్డమ్ని, ఆ డిసిప్లిన్ని వాళ్ళు స్టూడెంట్ లైఫ్ నుంచి అతను ఎప్పుడూ అనుకోలేదు నేను భారతదేశానికి రాష్ట్రపతి కావాలని, మిస్సైల్ మ్యాన్ అవుతానని అని అనుకోలేదు. ఆయన జస్ట్ ఒక ఇంజనీరింగ్ కోర్సులో జాయిన్ అవ్వడానికి వెళ్తే అక్కడ రిజెక్ట్ చేస్తే అన్నిటికంటే టఫెస్ట్ ఎగ్జామ్ ఇంజనీరింగ్లో ఏముంటుందంటే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అని తెలిసిన తర్వాత మళ్ళీ ఆ సంవత్సరం మొత్తం ఏరోనాటిక్ ఇంజనీరింగ్లో మళ్ళీ ఎగ్జామ్ రాసి ఆయన సైంటిస్ట్ అవ్వడం జరిగింది. సో భారతదేశానికి ఒక మంచి మెసేజ్ని, పితామహుడుగా భారతదేశానికి ఒక మంచి రాష్ట్రపతిని మనం పొందగలిగామంటే కేవలం తల దించుకొని చదివితే తల ఎత్తుకొని వాళ్ళ అందరూ అతనికి సెల్యూట్ కొడుతున్నారు. ఆ విధంగా మన స్కూల్లో ఉన్న వాళ్ళు కూడా తల ఎత్తుకొని ఈ దేశానికి ప్రాతినిధ్యం వహించే విధంగా మంచి విద్యార్థి రీజన్స్తో చాలా వర్కింగ్ డేస్ మన ల్యాబ్స్ అవుతున్నాయి. బట్ బికాస్ ఆఫ్ దట్ నేను మా 3 బ్రాంచుల్లో కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్కి ఎంకరేజ్ చేయకుండా ఓన్లీ మీరు కాన్సన్ట్రేట్ చేయండి. నా పిల్లలందరూ ఇవాళ నేను మెయిన్ బ్రాంచ్లో ప్లస్ మన్నమరి బ్రాంచ్ కూడా వెళ్తే పిల్లలందరికీ కూర్చోబెట్టి గ్రూప్గా మేము డిక్టేషన్ కండక్ట్ చేస్తూ ఉంటే నా పిల్లలు తప్పులు లేకుండా రాస్తేనే అదే నాకు నిజమైన రివార్డ్ అని చెప్పి రావడం జరిగింది. సో నాకు ఈ శాలువలు, ఈ మెమోంటోస్ ఇవన్నీ తీసుకోవడం కంటే నా పిల్లలు ఏదైతే తెలుగు అండ్ లాంగ్వేజ్లో ప్రాపర్ వేలో దే ఆర్ నాట్ ఏబుల్ టు రైటింగ్, సో దే ఆర్ రీడింగ్ సంథింగ్ బట్ దే ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ టు రైట్ ద తెలుగు అండ్ హిందీ అండ్ లాంగ్వేజ్ సబ్జెక్ట్స్. సో మీరు ప్రతి ఒక్క టీచర్ కూడా, సో ఇక్కడ తెలుగు టీచర్ సుజాత మేడం కూడా ఉందనుకుంటాను. సో నేను మెయిన్ బ్రాంచ్లో కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ మీ క్లాసెస్కి రావడం జరిగింది. ఇక్కడ కూడా ప్రిన్సిపాల్ మేడం అండ్ లాంగ్వేజ్ టీచర్స్, ప్లీజ్ మనకు ఇంకో 5-6 months మంచి టైం ఉంది. సో ఇప్పుడు రేపు కూడా మనకి ఏదో బీసీ బంద్ వస్తుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
బీసీలకు రిజర్వేషన్ల అమలు పట్ల చిత్తశుద్ధి లేని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం విలేకరుల సమావేశంలో మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్ గౌడ్. సాక్షి మీడియాపై ఏపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల నిరసన ప్రదర్శన. టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన. తిర్యాని మండల ప్రభుత్వ ఆసుపత్రిని కుదించడంపై గిరిజనుల ఆందోళన. ప్రభుత్వ ఆసుపత్రిని 30 నుండి 15 పడగలకు కుదించడం పట్ల ఆసుపత్రి ఎదుట నిరసన. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.